కృష్ణతేజ ఐఏఎస్ జనరల్గా ఏంటి అంటే ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు అనమాట. మనందరికి తెలుసు కృష్ణతేజ ఐఏఎస్ కేరళ క్యాడర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారు చేసిన సేవలకి, సో మన రాష్ట్రానికి ఇలాంటి సేవ కావాలి, ఇలాంటి పర్సన్ మన కేడర్లో మన స్టేట్లో ఉంటే, ఆంధ్రాలో ఉంటే ఇంకా ప్రజల భవిష్యత్ అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పి ఏరి కోరి అతన్ని మన ఏపీకి తీసుకొచ్చి అక్కడ పంచాయతీ రాజ్ సంబంధించిన మెయిన్ హెడ్గా చేశారు. ప్రజెంట్ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా, గ్రామాల అభివృద్ధి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మన కృష్ణతేజ గారి దగ్గర ఉంది. సో కృష్ణతేజ గారు 2009లో సిఎస్సి బ్రాంచ్ జేఎన్టీయూ కాకినాడలో చదివారు. అండ్ తర్వాత 2015 బ్యాచ్. సో ఇనిషియల్గా సక్సెస్ కాలేదు, సో కానీ తర్వాత సక్సెస్ అయ్యారు. సబ్ కలెక్టర్గా ఫస్ట్ అలపూజాలో చేశారు, ఆ తర్వాత డైరెక్టర్ అండ్ కేరళ టూరిజం మీద, తర్వాత సిఇఓ షార్ సిటీ తిరువనంతపురం, తర్వాత ప్రజెంట్ అయితే డైరెక్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అండర్లో పనిచేస్తా ఉన్నాం ప్రజెంట్ కృష్ణతేజ ఐఏఎస్. సో జనరల్గా ఏంటి అంటే ఇతను మొత్తం కెరియర్ కూడా చూసుకుంటే సేవ కానీ చాలా అసలు ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక విషయం నాకు నచ్చట్లేదు, అంటే నాకు ఒక విషయం కరెక్ట్ కాదనిపిస్తుంది. నచ్చట్లేదు కాదు, కరెక్ట్ కాదనిపిస్తూ ఉంది. ఏంటి అంటే అశోక్ నగర్లో వచ్చేసి నాకు బాలలత మేడం సపోర్ట్ చేసింది అని బాలలత మేడం అక్కడే కాదు, సో ఎక్కడికి వెళ్ళినా కానీ బాలలత మేడం గురించి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ బాలలత మేడం గారిని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. సో డెఫినెట్లీ బాలలత గారు మేబీ కృష్ణతేజ గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే అశోక్ నగర్లో రండి, ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ సంబంధించి సిఎస్బిఐఎస్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది అంటే స్టూడెంట్స్ చెప్తారు, దానికి సంబంధించి స్టూడెంట్స్ చెప్తారు. అంటే ఇక్కడ పాజిటివా నెగిటివా అనేది పక్కన పెట్టండి. ఒక యూపీఎస్సీ ర్యాంకర్, ఒక సమాజం ఉండి ఒక ఇండివిజువల్ ప్రైవేట్ విద్యా సంస్థని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా కృష్ణతేజ గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా పునరాలోచించుకోవాలా. సో ఇక్కడ సిఎస్బి బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్లో సిఎస్బి ఒకటి కాదనట్లేదు. కానీ ఇండైరెక్ట్లీ సో బాలలత మేడం గురించి సిఎస్బిఐ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మాట్లాడ రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి, అసలు ప్రాపర్ ఫ్యాకల్టీ ఉన్నారా, అసలు ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి, ఆన్ టైంకి సిలబస్ అవుతుందా, టెస్ట్ సిరీస్, డౌట్స్ క్లియరెన్స్, మెంటార్షిప్ ఎలా జరుగుతూ ఉంది, సో ఇవన్నీ కూడా సిఎస్బికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, దీనికి సంబంధించిన ఎలా ఉంటుంది ఆ మెటీరియల్, టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉంటాయా లేదా, ఎంతవరకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది, ఆన్ టైంకి సిలబస్ కాదు అసలు సిలబస్ ఎంతవరకు కవర్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకొని జాయిన్ అవ్వాలి. సో బ్లంట్గా ఒక యూపీఎస్సీ కృష్ణతేజ గారు కాదు, ఎవరు వచ్చి చెప్పినా కానీ, నేను వచ్చి చెప్పినా కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో దిగి అక్కడ వాస్తవాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని ఒకటికి పసాలు మీరంతా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అప్పుడు మీరు జాయిన్ అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా సో కృష్ణతేజ గారు చెప్పారు, డెఫినెట్లీ కృష్ణతేజ గారు హానెస్ట్ ఆఫీసర్, కాదనట్లేదు. సో డెఫినెట్లీ మేబీ బాలలత మేడం గారు కృష్ణతేజ గారికి సో చదువుకునేటప్పుడు కానీ వేరే వేరే ఆస్పెక్ట్స్లో సపోర్ట్ చేసి ఉండదు. వేరే అంటే సబ్జెక్ట్ పరంగా, ఓకే, సబ్జెక్ట్ పరంగా, మెటీరియల్స్ పరంగా, ఇంకో దాని పరంగా, గైడెన్స్ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది 2026లో సిఎస్బిఐఎస్ అశోక్ నగర్లో కానీ విజయవాడలో కానీ జాయిన్ అవుతుంటే మీరు ఒకటి అక్కడ పరిస్థితి ఏంటి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం కవర్ చేసుకోవాలి. కృష్ణతేజ గారు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. సో ఇప్పుడు మీరు ఇండైరెక్ట్లీ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా ఇండైరెక్ట్లీ బాలలత మేడం కానీ ప్రైజ్ చేస్తూ ప్రతి వీడియోలో ప్రతి దగ్గర, అంటే ప్రతి వీడియోలో కాదు, చాలాసార్లు చాలా వీడియోస్ కానీ సో రెగ్యులర్గా విజిట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీరు పునరాలోచించుకుంటారని. సో ఒకవేళ మిమ్మల్ని నమ్మి అక్కడ జాయిన్ అవ్వచ్చు అంటే దానికి ఓపెన్గా చెప్పండి, సిఎస్బిఐఎస్ ఇన్స్టిట్యూట్ బాలలత మేడం నన్ను నమ్మి బాలలత మేడం దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు, నన్ను నమ్మి సిఎస్బిఐఎస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, మీ పూచీకత్తు చెప్పండి, దానికి సంబంధించి డెఫినెట్లీ సో నేను కూడా మా ఛానల్లో కూడా నేను అప్డేట్ చేస్తాను అండ్ డెఫినెట్లీ. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. నేను సిఎస్బి ఇన్స్టిట్యూట్ బ్యాడ్ అని చెప్పట్లేదు. అండ్ కృష్ణతేజ గారు ఖచ్చితంగా హానెస్ట్ ఆఫీసర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు మనవి కాబట్టి, సో ఎందుకంటే ఇదంతా కూడా మనం జనరల్గా మనం జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ క్రాస్ వెరిఫై చేసుకొని అన్ని ఆస్పెక్ట్స్ని చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.